ఫోకస్ ఛానల్ కు స్వాగతం. దామశెట్టి శ్రీనివాస నాయుడు గారు ఉండటం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జగనన్నకు అండగా ఉండటం, ఈరోజు ఆయన మరణం నిజంగా మాకు చాలా తేగని ఓటు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తేగని. ఎందుకంటే గతంలో అనేక పదవులు వారి కుటుంబంలో మండల అధ్యక్ష పదవి కావచ్చు, అదేవిధంగా జెడ్పీటీసీగా కావచ్చు, అదేవిధంగా ఒక కౌన్సిలర్గా సేనన్న కావలి పట్టణానికి కూడా అనేక సేవలు అందించడం, ఒక క్రియాశీలకమైన నాయకుడిగా మండలంలోనూ అదేవిధంగా పట్టణంలో కూడా వెలుగొందడం నిజంగా చాలా సంవత్సరం. అటువంటి నాయకుడిని ఈరోజు మేము కోల్పోవడం నిజంగా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు యానాదిగడికి ముఖ్య అనుచరుడిగా ఉండటమే కాకుండా అనేక ప్రజా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల కోసం డిబిఎస్ కళాశాల స్థాపించి కొన్ని వేల మందికి ఈరోజు చదువుని ఇవ్వడమే కాకుండా వాళ్ళకి స్థిరపడేదానికి కూడా అవకాశం కల్పించిన ఒక డిబిఎస్ కళాశాల చైర్మన్గా కూడా ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం చాలా బాధగా. అందుకే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలి, ఆయన మనసుకి శాంతి చెప్పుకోవాలని మేమంతా కూడా కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ తరఫున మేమంతా కూడా ప్రగాఢ సానుభూతి కూడా వాళ్ళ కుటుంబానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న ఈ విషయం తెలియగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కుమారుడు సుధీర్తో మాట్లాడి సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. అటువంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో తీవ్రంగా కూడా తెలియజేస్తున్నాం.